వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద కావచ్చు లేదా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద కావచ్చు జరిగిన దాడి అందరికీ గుర్తుంది కదా. సో అప్పట్లో చాలామంది హీరోలు, జోగి రమేష్ గారు కావచ్చు, దేవినేని అవినాష్ గారు కావచ్చు, లేదా నందిగం సురేష్ గారు కావచ్చు, లేదా ఇంకా అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వీరోచితంగా యోధుల్లాగా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద కావచ్చు లేదా టీడీపీ పార్టీ ఆఫీస్ మీద కావచ్చు దాడికి తెగబడటం జరిగింది. సో అప్పట్లో వాళ్ళ హీరోయిజాన్ని మెచ్చుకుని అందులో కొంతమందికి మంత్రి పదవి కూడా కట్టబడడం జరిగింది. మనకు తెలుసు కదా, జోగి రమేష్ గారు టీడీపీ పార్టీ ఆఫీస్ మీద లేదా చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసినప్పుడు ఆయన కేవలం ఎమ్మెల్యే. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరో ఏదో అన్నారని చెప్పి వీళ్ళందరికీ బీపీ వచ్చి దాడి చేశారు. ఈ దాడిలో నెంబర్ 1గా నిలిచిన జోగి రమేష్ని మంత్రి పదవి కట్టబెట్టడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు పాపం ఒకళ్ళొకళ్ళుగా అరెస్ట్ అవుతా వస్తున్నారు.